ఎవరి కోసం ఎవరం లేము. ఎవరం వాళ్ళ కోసమే ఉన్నాం. నాకు నచ్చింది ఏదో నేను చేస్తున్నాను అంతే. అది ఎవరికన్నా ఉపయోగపడితే ఉపయోగపడచ్చు. అందుకని ఎవరికన్నా ఉపయోగపడటం కోసం మన జీవితాలు లేవు. మన జీవితాలు ఉన్నది ఖచ్చితంగా మనకు ఉపయోగపడటానికే. ఆ ఎరుకని మనం మిస్ అయితే ఏమైపోతామంటే భ్రమలో ఉంటాం. ఎవరి కోసం బ్రతుకుతున్నాం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం పనిచేస్తున్నాం అని మంచిదే, కళ సంతోషపెడుతుంది. ఎందుకంటే మీరంత గొప్పవాళ్ళో అని ఎవరన్నా అంటే అది భలే ఉంటుంది కదా, భలే ఉంటుంది. కానీ సత్యంలో అయితే ఉండం. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, ఎవరన్నా చెప్తుంటే వినండి. ఇది బుద్ధుడి మాటలండి. ఎవరన్నా చెప్తుంటే వినండి. ఏదన్నా పుస్తకం కనిపిస్తే చదవండి. నేను చెప్తున్నా సరే వినండి, కానీ నమ్మకండి. ఎవరైనా చెప్తే నమ్మొద్దు, ఎక్కడన్నా చదివితే నమ్మొద్దు, నేను చెప్పినా కూడా నమ్మొద్దు అని దాని అర్థం. మరి ఏం చేయమంటున్నాడు బుద్ధుడు? మీ సొంత విచక్షణతో ఆలోచించుకోండి. అక్కడ విన్న విషయాలు, అక్కడ చదివిన విషయాలు, నేను చెప్పే మాటలు జీవితానికి దగ్గరగా ఉన్నాయా, సత్యానికి దగ్గరగా ఉన్నాయా లేదా? మీ గీటురాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి. ఆ గీటురాళ్ళ మీద చెక్ చేసుకొని మీ లైఫ్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలనిపిస్తుందో ఆ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు వెళ్ళండి అని దాని అర్థం. ఇక్కడ నేర్పటానికి ఇద్దరున్నారు, మనకు నేర్పటానికి ఇద్దరున్నారు, టీచర్స్. ఇంతకంటే పెద్ద గురువులు ఇంకెవరు కావాలనిపించేంత పెద్ద గురువులు ఇద్దరున్నారు. ఒకరు ఈ ప్రకృతి, రెండోది మన జీవితం. నేను అనుకుంటున్నాను, నాకు ఒక 1 hour టైం ఇచ్చినట్టున్నారేమో. మరి అంత అవసరం అయితే ఉపయోగించుకుంటాను, లేకపోతే మధ్యలో ఆగుతాను. కానీ మాట్లాడుతూ అనుకుంటాను నేను నేర్పుతున్నానని. ఏదైనా రాస్తూ అనుకుంటాను, ఓహో ఈ ఆర్టికల్ ద్వారా నేను నేర్పుతున్నానని. అది నిజమైతే 2550 సంవత్సరాల క్రితం ఇక్కడ పుట్టి నేర్పటం మొదలెట్టినటువంటి బుద్ధుడు తథాగతుడితో మొదలెడితే ఇప్పటికీ ఎన్ని కోట్ల మందో నేర్చుకొని ఉండాల్సింది. వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం? మరి ఎందుకని బుద్ధుడు చెప్పిన ఏం లేదు? ఈ పెద్ద ఆయన వచ్చి మన ఐడెంటిఫికేషన్ ఏమిటో కానీ ఇవాళ సమాజంలో ఆయన ఐడెంటిఫికేషన్ ఏంటంటే, దీనిని చంపి తినకండి అని. ఏం చెప్తాడు? చంపి తినకండి, జీవితాంతం చెప్పారు ఆయన. నాకు ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతుంటేనో నేను ఎదురుపడి చూశాను. ఎవరున్నారు? ఇవాళ భారతదేశంలో మాంసాహారం తినే రాష్ట్రాల్లో నెంబర్ 1 స్టేట్ ఏదేంటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇంకా మనం గుప్పెడి మందిగానే ఉన్నాం, గమనించండి. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్పేస్తున్నాం, వాళ్ళంతా నేర్చేసుకుంటున్నారు. ఇది మన భ్రమ. నేర్పగలిగే వాళ్ళు ఇద్దరే, నేర్చుకునే వాళ్ళు ఒక్కళ్ళే. నేర్పగలిగే వాళ్ళు ఒకటి ప్రకృతి, 2 జీవితం. నేర్చుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళే, ఎవరు నేర్చుకున్నది వాళ్ళదే. మనం మాట్లాడే మాట సత్యం గీటురాయి మీద ఉండాలి
అని అంటాం కాబట్టి నేను నాకు తెలిసిన విషయాల్లోంచి దీనికి ఆధారాల కోసం ప్రయత్నం చేస్తాను. నేను పనిచేస్తున్నటువంటి రంగం ఆరోగ్యం బాగుంటే బాగు కదా అనే యాంగిల్లో కాబట్టి దానిలోంచి దీనికి గీటుగా ఏమన్నా దొరుకుతుందా అని గమనిద్దాం. గమనిస్తే దీనికి చక్కని దారి చూయించేది మానవుడి శరీరమే. శరీరం ప్రకృతిలో భాగం కదా. ప్రకృతి టీచర్ అనుకున్నాం. ప్రకృతి టీచర్ అంటే మనల్ని మనం విడగొట్టుకొని చూడడం అనేది చూస్తాం, సహజమే, తప్పు కాదు, తప్పేం కాదు. ఎందుకంటే రాయిలాగా మనం లేము కదా, చెట్టులాగా మనం లేము, మట్టిలాగా మనం లేము, గాలిలాగా మనం లేము. అందువల్ల మనం ప్రత్యేకంగా అని అనుకుంటాం. కానీ గాలి ప్రత్యేకత గాలిదే, వేడి ప్రత్యేకత వేడిదే, మట్టి ప్రత్యేకత మట్టిదే. కానీ ఇవన్నీ కలిపి మాత్రమే నేచర్. అది ఎలాగో మన ప్రత్యేకత మనదే అనుకున్న మనం నిజానికి వాటన్నిట్లో కలిసి నేచర్లో ఒక ఇంటర్ పార్ట్ లాగా మనం. ఎలా? ఉదాహరణకి మట్టి, చెట్టు, రాయి మనం కాదు, మనం వేరేగా అన్నప్పుడు నాకు నేను ఎలా గుర్తొస్తున్నానంటే నా శరీరంలో రక్తం ప్రవహిస్తుంది అని గుర్తొస్తుంది. రక్తం అంటే నీళ్లు కదా. 90% ఏవో రక్తంలో అంతా నీళ్ళే. మరి నీళ్లు, ఓహ్ నీళ్ళంటే నీళ్ళేనా? రక్తం అంటే నీళ్లే కాదండి, అది ఎర్రగా ఉంటుంది కదా. నీళ్లు రక్తం ఒకటేలా అవుతుంది. హిమోగ్లోబిన్ ఉంటుంది రక్తంలో. హిమోగ్లోబిన్ అంటే ఐరన్. ఐరన్ అంటే ఇనపరజను, ఆ బయ్యారంలో దొరికే రాళ్లలో ఉండే ఐరన్. అదే నా నెత్తురంటే. అంటే ఓహో, నేచర్లో ఉన్న ఐరన్ నేను ఒకటే కదా. అలా కాదండి. ఇందాక అమ్మని చూస్తే అనిపించింది ఒక భారీ ఆకారంలాగా. నేను నిలబడితే మీకు చాలా మామూలుగా కనపడి ఉంటాను, ఎందుకంటే ఆవిడ కంటే నేను ఒక అడుగు తక్కువ. అప్పుడు అనిపిస్తుంది, ఓహో, మనిషి నిర్మాణం అయ్యేది అద్భుతమైన ఎముకల పుష్టి నుంచి అని. చిన్నగా ఉంటాం, మీడియంగా ఉంటాం, ఎత్తుగా ఉంటాం. వాళ్ళని డిసైడ్ చేసేది వాళ్ళ ఎముకల పుష్టి. అంటే ఎముకల పుష్టి అంటే ఎముకలు ఎలా తయారవుతాయి? కాల్షియం. మనం రైతులు పొలాల్లో జల్లట్లా, బస్తాల్లో తెచ్చి కాల్షియం అని చల్లట్లా. అది నేను ఒకటేనా? ఒకటే. చూడటానికి ఒకటి కాదు, కానీ నిజానికి నా ఎముకలని దాంతో తయారైనయే. ఆలోచించండి. విషయం ఏంటంటే శరీరం బాగుండాలని కోరుకునే మనిషి ఈ శరీరం బాగుండటం ఎట్లా అని ఆలోచించాలంటే ఖచ్చితంగా పునాది ఇక్కడి నుంచే రావాల్సింది. ఆ పునాది ఎక్కడి నుంచి ఎలా వస్తుందంటే, బాబు రామచంద్ర, నువ్వు వేరే, ఈ ప్రకృతి వేరే కాదు. ప్రకృతి నువ్వు కలిసి ఒక యూనిట్. ప్రకృతిలో ఒక చిన్న పార్ట్ అయ్యా. చెట్టెట్లో, మట్టెట్లో, పొట్టెట్లో, నువ్వు కూడా దీంట్లో ఒక భాగమే. అది గుర్తించు. నీ హెల్త్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో నీకు సరైన దారి దొరుకుతుంది. ఎవరు చూపిస్తారు? నేచర్ చూపిస్తుంది. టీచర్గా ప్రకృతి చూపిస్తుంది. చూయిస్తుందా? చూయిస్తుంది అంటానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తాబేలు సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టేప్పుడు గుడ్డులో నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తేలిగ్గా నీళ్లలోకి వెళ్ళాలంటే నేను సముద్రపు ఆటుపోటులను గమనించి మాత్రమే గుడ్లు పెట్టి రావాలి అని పోటు వచ్చిన టైంలోనే గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చేట్టుగా కాల నిర్ణయం చేసి తాబేలు గుడ్లు పెట్టి వస్తుంది. పిల్లలు బయటకు వచ్చే టైంకి నీళ్ళు వెళ్ళి ఆ గుడ్ల దగ్గరలో ఉంటున్నాయి. పిల్లలు చకచకా నీళ్లలోకి వస్తున్నాయి. ఈ జ్ఞానం ఎవరిచ్చారు దానికి? మన టీచరా? నాకు గంట ఇచ్చారు, అంతసేపు మాట్లాడతానో లేదో అన్నాను. కానీ మాటల్లో పడి ఇంకో పావు గంట ఎక్కువ మాట్లాడతానేమో. మాట్లాడి నేను భలే టీచర్ని అనుకుంటాను. మరి ఏ టీచర్ ఉంటే నేర్పారా తాబేలుకి? నేచర్, మన క్రియేటర్, మదర్ నేచర్. నేను ఒక చిన్న మాట, మీకు జంతువును చూడరు కానీ మీ అందరికి తెలుసు, కంగారు. దానికి అది ఒక 60-70 కేజీలు ఉంటుంది, కానీ దాని పిల్ల 3 అంగుళాల బారులో ఉంటుంది. 100 గ్రాములు 200 గ్రాములు చిన్న పిల్ల, ఎర్రటి నెత్తురు గుడ్డులాగా పుట్టుద్ది.
ఆస్ట్రేలియా ఖండంలో ఉంటుందంటారు కదా. చిన్న పిల్ల అది, ఎలక పిల్లంతా. అది గర్భసంచిలోంచి అలా అమ్మ గర్భద్వారం నుంచి బయటకు వచ్చేసి, ఆ జన్మస్థలం నుంచి బయటకు వచ్చి మరి కళ్ళు ఏర్పడవు, ఇంకా కాళ్ళు రావు, తోక రాదు, ఏమి రావు. ఢమ్మను పడిపోద్దా? లేదు. దానికున్న ఆ మాంసం ముద్దలతోటే, కళ్ళు కూడా లేనిది, నెమ్మదిగా తల్లి వెంట్రుకల్ని పట్టుకొని, చర్మాన్ని పట్టుకొని పైకి పాకుతూ 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 1.5-2 అడుగుల ఎత్తున్నటువంటి తల్లి పొట్ట సంచిలోకి దూరి అక్కడికెళ్ళి పాలు తాగటానికి ప్లేస్ ఎక్కడుందా అని ఎతికి పాలిండ్లను పట్టుకొని పాలు తాగుతూ 5-6 నెలలు దాంట్లో పెరుగుద్దంట. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎక్కడంటే, ఓహో! నేను టీచర్‌ని కదా! నేను కదా ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నవాడిని. నేను కదా ఈ సమాజానికి నేర్పుతున్నవాడిని. దానికెవరయ్యా నేర్పారు? ఎవరు నేర్పితే నేర్చుకుందది? ఎట్లా తెలిసింది దానికి? పెద్దోళ్ళనరు, అప్పుడెప్పుడో పాటొకటుండేది. చాపకెవరు ఈత నేర్పారు, పక్షికెవరు ఎగరటం నేర్పారు అని ఘంటసాల గారి పాటేమో. ఆ! అంటే దీన్ని బట్టి తేలుతుందేంటి? అద్భుతం, మహాద్భుతమైన జ్ఞానం ఎక్కడుంది అంటే, అది నేచర్‌లో ఉంది. ప్రకృతిలో ఉంది. మహాద్భుతం అంతా ఆ ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతి మాత సృష్టిలో ఇన్ని రకాల జీవుల్ని తయారు చేసినప్పటికీ, వాటన్నిట్లో మనల్ని తయారు చేసిన పద్ధతిని మనం గమనించినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓహ్! మనమేదో స్పెషల్ అనిపిస్తుంది. నిజమే, కాదంటే మీరు ఊరుకోరేమో కూడా. ఎందుకంటే ఎవరికి ఇళ్ళున్నాయి మనకు తప్ప. ఎవరికి రైళ్ళున్నాయి, ఎవరికి విమానాలున్నాయి, ఎవరికి మైకులున్నాయి. మనకే కదా! కుక్కకో, కోతికో లేవు కదా! కాబట్టి మనం స్పెషలే, దాంట్లో డౌట్ ఎందుకు మనకి. స్పెషలే, కాదనటం లేదు. కానీ, కానీ నా జేబులో ఏముందో మీరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ మీరు 4 స్టేర్ బిల్డింగ్ కట్టండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ 3 స్టేర్స్ కట్టేయండి. కట్టేసి కింద వదిలేయండి, మధ్యలో వదిలేయండి, అంతా వదిలేసి పైన మాత్రమే కాపురం ఉండండి. అక్కడ ఏ పుల్లారెడ్డి స్వీట్ షాప్‌లోనో మంచి స్వీట్స్ కొనుక్కొచ్చి ఆ 4థ్ స్టేర్‌లో అల్మరాలో పెట్టండి. దానికి తాళం కూడా వేయండి. చీమెళ్ళింది అక్కడికి. ఇది అడిగినప్పుడు నాకు అర్థం కాల. ఏం మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి అనాలనిపించింది. ఓహో! కిందేమి లేదు, మధ్యలో ఏం లేదు, మధ్యలో ఏం లేదు. 5 స్టేర్‌లో పెట్టి లోపల పెట్టి నేను తాళం కూడా ఏస్తే చీమ అక్కడికెళ్ళింది. ఎవరు చెప్పారు? చీమ ఎక్కడుంది? మరి మీరు అన్నారు కదా తెలివైనోళ్ళమని. మరి నా జేబులో ఏముందంటే తెలీదన్నారే. కానీ నేను దాసింది కూడా తెలిసింది. పుల్లారెడ్డి స్వీట్ కాదండి. ఒట్టిగా పంచదార పలికేసినా, బెల్లం ముక్కేసినా కూడా తెలుసు దానికి. అద్భుతం. అంటే నేనే అద్భుతం. రామచంద్ర చాలా అద్భుతం. మానవుడు మహా అద్భుతం. మానవుడేనోయి ధర మండలమున స్వర్గమునే స్థాపించగ జాలినట్టి వీరుడోయి మనుష్యుడిల మహానుభావుడే చూడగా. ఆ పుస్తకం రాసిన ఆయన ఎంత అద్భుతమైన మహానుభావుడై ఉంటాడు కదా. మీరు ఇందాక పుస్తకం అనగానే తప్పట్లు కొట్ల. మహానుభావుడే. మనిషి అద్భుతమే. కానీ చీమ కంటే అద్భుతమా? హుహు. ఆ విషయంలో కాదు. చంద్ర కళలు తెలియకుండా సముద్ర ఆటుపోటులను నిర్ణయించడం సాధ్యం కాదు. చంద్రుడి కళలండి. భూమికి ఎటువైపు వస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎన్నింటికొస్తాడు ఇది తెలియకుండా 15 రోజులు ఎటుంటాడు, మరి 15 రోజులు ఎటు తెలియకుండా సముద్రపు ఆటుపోటులను గుర్తించడం సాధ్యం కాదు. నాకైతే రాదు. మరి తాబేలుకొచ్చు. తాబేలు కంటే గొప్పోడినా? అర్థమైందా? మనిషి గొప్పోడే కానీ చీమ కంటే గొప్పోడు కాదు, కుక్క కంటే గొప్పోడు కాదు, గద్ద కంటే గొప్పోడు కాదు, తాబేలు కంటే గొప్పోడు కాదు. మరి తక్కువవాడా? తక్కువవాడేం కాదు. తక్కువవాడు కాదు. తలెత్తుకొని బతకాల్సింది. ఇందాక అమ్మంటలా అడుక్కోటకు పుట్టామే ఏంటి? అడగమాకండి. ఎవరినంది? నేను కారు దిగుతూ అనుకున్నాను, ఆ పక్కింటి వాళ్ళని సాయం చేయండి, వీళ్ళని సాయం చేయండి, వాళ్ళని సాయం అడగొద్దంటుందేమో. దేవుణ్ణి అడగొద్దంటుంది. క్యాచ్ చేశారా ఏం చెప్పిందో? గుడి దగ్గరికెళ్ళి ఓహో! నాలాంటాడివే చాలా కష్టపడ్డావేమో అందుకు
రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్‌కి నువ్వు వచ్చావన్నమాట. అలాగా నేను కూడా దానికోసం కష్టపడతా. మనస్ఫూర్తిగా థాంక్ యూ బ్రదర్ దారి చూయించినందుకు అనుకోగాని, నాకేమన్నా ఇవ్వవా అని అడుక్కోకు అని చెప్తుంది. దేవుడిని అడగొద్దంటుంది. ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస, ఏమివ్వగలనయ్య స్వామి శ్రీనివాస, నీవిచ్చినవి తిరిగి నీకివ్వడం తప్ప ఏమివ్వగలనయ్య స్వామి వెంకటేశ. ఏమివ్వాలో అంతా ఇచ్చేశారు. ఏం కావాలో అంతా ఏర్పాటు చేశారు. దీన్ని అర్థం చేసుకొని జీవితానికి ఉపయోగించుకోవడం మాత్రమే మనం చేయగలం. ఇంకేదైనా కావాలని అడగటానికి ఏం లేదు. ఏం కావాలో అంతా ఉంది. ఏం ఉందో అంత ఇక్కడే ఉంది. అంటే ఇంకెక్కడ ఇది ఏం చేసి రామచందర్ నీ లక్ష్యం ఏంటయ్యా? లైఫ్ లక్ష్యం అంటే, నేను చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాలకు చేరి ఒక్కొక్క బ్రహ్మాండమైన లోకంలో ఎలా నా స్థాయిని స్థిరపరచుకోవాలో నేను ఆలోచిస్తున్నానండి. హుహు. ఇప్పుడు నిన్నలో ఉన్నావు గదా నువ్వు? లేదండి ఇవాల్టిలోనే ఉన్నాను. ఓహో! ఇప్పుడు నువ్వు రేపులో ఉన్నావు గదా నువ్వు? కాదండి ఇవాల్టిలోనే ఉన్నాను. నీ ఒళ్ళుందయ్యా, నీ మనసుందా? నీ కాళ్ళు చేతులు పొట్ట తల ఉంది ఇక్కడే. కానీ నీ మనసు ఇక్కడే ఉందా? ఊర్ధ్వలోకాలంటున్నావు కదా! ఏ లోకంలో ఏ దారి? ఏ లోకంలో ఏ దారి? ఏ దారితో? ఫ్రెండ్స్ అంటే ఏంటి ఇప్పుడు? కాంట్రవర్సీయా ఇది? కాంట్రవర్సీ లాగా ఉంది చూడండి. మాట ఎట్లా ఉందంటే, అంటే ఇప్పుడు ఆ దారి లేదంటావా? ఆ దారి ఎతకొద్దంటావా? అక్కడ నా స్థానం స్థిరపరచుకోవద్దంటావా? కాదు. అక్కడ నీ స్థానం స్థిరపడాలంటే ఇక్కడ నీ అడుగు సరిగా ఉండాలి. అది గుర్తించమంటున్నాడు. ఇవాళ ఉన్న దగ్గర నువ్వు కరెక్ట్ అడుగేయకుండా కిలోమీటర్ అవతల నేను భలే ప్లేస్‌లో కూర్చుంటా అంటే, నీ అడుగు ముళ్ళలోకి వెళ్ళిన తర్వాత కిలోమీటర్ కాదు కదా! పర్లాంగ్ కూడా నువ్వు వెళ్ళలేవు అంటున్నారు. కాబట్టి ఆలోచించాల్సింది దేని గురించి అంటే, ఈ రోజు గురించి. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నావా లేవా? సహజంగా ఉన్నావా లేవా? ఎవరిని ఫాలో అయ్యావు? ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. ఏంటి ఫాలో అయ్యేది? మనం ఫాలో అవుతున్నాం. కానీ ఆయన ఏమన్నారంటే, ఏంటి ఫాలో అయ్యేదని అడిగారు. ఎవరినయ్యా నువ్వు ఫాలో అయ్యేది అన్నారు. మిత్రులారా, చూడ్డానికి భయంకరంగా అనిపించే అంశాల్లాగా ఉంటాయి. కానీ చూసే కళ్ళుంటే అవి ఎంత సింపుల్‌గా అనిపిస్తాయి అనటానికి నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. షుగర్ అనే జబ్బుంది. నేనేదో నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నాకు షుగర్ వచ్చి ఏం చేస్తుందంటే నన్ను కదలనివ్వట్ల. టాబ్లెట్ ఏసుకో అని చెప్తుంది. టాబ్లెట్ ఏసుకున్నాను, నీరసంగానే ఉంటున్నాను. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇది ఎంత కష్టం నాకు? ఎంత పెద్ద కష్టం చెప్పండి, నా ఫ్యామిలీకి వచ్చిన కష్టం. ఇది కష్టం. కానీ చూడగలిగే చూపుంటే ప్రకృతి ప్రతిదాన్ని సింపులైజ్ చేసి చెప్తుంది అనటానికి ఇదొక భలే ఉదాహరణ. నేచర్ ఏం చెప్తుందంటే, షుగర్ అనేది టాబ్లెట్ ఏస్తే తగ్గేది కాదు. షుగర్ టాబ్లెట్ ఏస్తే తగ్గిన మనిషిని ఒక్కళ్ళని చూసారా మీరు? షుగర్ టాబ్లెట్ ఏస్తే తగ్గేది కాదు. ఆ పూట మేనేజ్ చేసుకోవటానికి ఏసుకుంటున్నాం అంతే. ఎందుకు తగ్గట్లేదండి? టాబ్లెట్లు కనిపెట్టుకున్నాం కదా! ఎందుకు తగ్గటం లేదు? నువ్వు కనిపెట్టిన టాబ్లెట్ ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచగలదు. ప్యాంక్రియాస్‌లో బీటా సెల్స్‌ని ఇన్‌స్పైర్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచగలదు. కానీ నీకు షుగర్ వచ్చింది ఎందుకంటే, నీ దేవాలయం మురికి పట్టటం వల్ల. నీ దేవాలయం, దేహం అనే నీ దేవాలయం మురికి పట్టటం వల్ల. ఆ మురికిని వదిలించు, షుగర్ వెళ్ళిపోతుంది. ఓహ్! 25 ఏళ్లుగా షుగర్ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. 1,00,000 మందికి ట్రీట్మెంట్ చేశాను. ఒక్కళ్ళకి కూడా తగ్గలేదు. కాబట్టి నేనే అంచనాకొచ్చానంటే, షుగర్ ఒక్కసారి వస్తే లైఫ్‌లో తగ్గదని అంచనాకొచ్చాను. కానీ ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవాలయాన్ని మురికి పట్టకుండా చూసుకో, షుగర్ వెళ్ళిపోతుంది అని. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ మాట. ఆధునిక వైద్య
వైద్యులు ఎవరన్నా ఉంటే సారీ ఎవరన్నా ఉండుంటారేమో అనుకోకండి, మిమ్మల్ని ఏమన్నా అంటున్నా ఉద్దేశం కాదు. ఆధునిక వైద్యులం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకుంటామంటే, ఏం చెప్తున్నాడు ఆయన, షుగర్ తగ్గుద్దని మాట్లాడతాడు, టాబ్లెట్స్ వేసినా తగ్గట్లేదు, చివరికి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. సమస్య అంతా ఎక్కడుందంటే షుగర్ కావచ్చు, నేను షుగర్ అన్నాను, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ అడ్డం వచ్చి పేరుకుపోయింది కావచ్చు, 100 కావచ్చు, లోపల పేరుకున్న మురుకులే. వాటిని క్లీన్ చేసుకునేటువంటి వైపుగా నువ్వు వెళ్ళగలిగితే అన్ని తగ్గిపోతాయి. అంటే మా 25 ఏళ్ల అడుగులు ఏం చెప్పాయి మాకు అంటే, మేమేదో నేర్పుతున్నట్టు మాకేం కనపడలేదు. అందుకే నేను సార్ చెప్పింది నిజం కాదు, మేమేదో చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, శుభ్రంగా ఉంచుకోవటానికి ట్రై చేసి మీరు కూడా జాగ్రత్త చేసుకుంటాయి అన్నాం. ఆశ్రమం కట్టారు నెలకొండపల్లిలో, అంటే ఏంటి అక్కడ ఉండటానికి ఏమైనా కట్టారా ఏంటి? అక్కడ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు, చెట్లు తప్ప ఏం లేదు, వెళ్ళి చూడుకోండి. ఇప్పుడు మీరు భలే వేసుకున్నారు ఇక్కడ టెంట్, ఎండ లేకపోతే సాయంత్రం దాకా హాయిగానే ఉంటుంది. కాబట్టి మేమేం చెట్లు వేసుకున్నాం, అక్కడ కూర్చొని ఏం చెప్తున్నాం, ఒళ్ళు శుభ్రం చేసుకున్నామ్మా, బాగొద్దు ఇంటికి పోండి అంటున్నాం. ఇల్లు వైద్యశాల, వంటగది మందుల షాపు, తినే ఆహారం ఔషధం, అమ్మ డాక్టర్. ఇది మాత్రమే సత్యం తప్ప టాబ్లెట్లు వేస్ట్ కాదు, టాబ్లెట్లని తక్కువ చూడడం కాదు. అది కష్టంలో ప్రాణాన్ని నిలబెట్టగలిగే మహాద్భుతాలు. అందుకే ఆ డాక్టర్లని ఆ టాబ్లెట్లని ఫోటో తీసి ఫోటో కట్టి దేవుళ్ళలాగా పూలదండలు వేసి దండం పెట్టి వదిలేద్దాం. కాశీకి ఎన్నిసార్లు వెళ్తారు? అట్లా వెళ్ళండి హాస్పిటల్కి, అట్లా వేసుకోండి టాబ్లెట్. అంటే దేవుణ్ణి చూడటానికి ఎప్పుడన్నా ఒకసారి కదా వెళ్తారు, అట్లా వేసుకోండి. దేవుళ్ళు లాంటి వాళ్ళు డాక్టర్లు, దేవుళ్ళు లాంటి వాళ్ళ మందులు. ఎందుకంటే ఒక దేవుడి గుడిని ఎంత శుచిగా శుభ్రంగా నీట్గా ఉంచుతామో, ధూప నైవేద్యాలతో ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. దేవాలయానికి వెళ్ళండి, కానీ అక్కడ దేవుడు లేడు. దేవుడు లేడు, దేవుడు లేడంటావా అని మీదకి రాకండి, రారని అనుకుంటున్నాను. లేడు, ఎందుకంటే మనమే కదా తయారు చేసి పెట్టాం. ఉప్పలమ్మ అన్న మనమే పెట్టాం, మైసమ్మ అన్న మనమే పెట్టాం, ముత్యాలమ్మ అన్న మనమే పెట్టాం, వెంకటేశ్వర స్వామి అన్న మనమే పెట్టాం, సాయిబాబా అన్న మనమే పెట్టాం, విష్ణుమూర్తి అన్న మనమే పెట్టాం. అన్ని పెట్టాం, పెట్టి ఏం చేసాం, మనకున్నవన్నీ వాటికి పెట్టాం. సారీ, అట్లన్నవి ఏంటంటే కష్టం అనిపించి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసి ఆవిడ చూస్తుందేమన్న భయంతో జుట్లో కట్టాడని మనమే కథ రాస్తే, పాపం ఆయన పట్టుకుని ఒక ఆయన తిడతాడు, పార్వతీదేవి ఇంకొక దేవత, ఏం పనులు ఇవి, ఆయన పనులు కాబవి, మన పనులు తీసి ఆయన కట్టి మనం తయారు చేసిన దేవుళ్ళందరూ అచ్చం మనలానే ఉంటారు. మీరు చెక్ చేసుకోకండి, వాళ్ళ కథలు వింటున్నా అచ్చం మన ఇంటి పక్కన జరుగుతున్నట్టు, మా బజారవతలు జరుగుతున్నట్టే ఉంటాయి అన్నీ కూడా. అంటే దీని అర్థం ఏంటంటే అవన్నీ కూడా మనం తయారు చేసిన దేవుళ్ళు మాత్రమే. నిన్ను కాపాడే దేవుడు ఎవరు? నువ్వు తయారు చేసిన దేవుడు కాదు, ఆయన నువ్వు కాపాడాలి. నువ్వు కాపాడకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మా దేవుడే గొప్ప అని కొంతమంది టీం తయారై కాపాడుతూ ఉంటారు. ఇటో అటో ఇటో ఎవరని అనటం లేదు నేను, ఎవరైతే ఉంది, ఎవరు టీం అయి ఆ దేవుడిని కాపాడాలని ట్రై చేస్తున్నామో ఆ టీము. మనం హిందూ టీం అంటే హిందూ టీమే, ముస్లిం టీం అంటే ముస్లిం టీమే, క్రిస్టియన్ టీం అంటే క్రిస్టియన్ టీమే. ఇది మతాన్ని ఏదన్నా అంటం కాదు. పాపం వాళ్ళంత కష్టపడిపోతే దాన్ని కాపాడుకోలేరు, పక్క డామినేట్ చేస్తాడు. మళ్ళీ మనడు గొప్పవాడు, మన కుర్చీ గొప్పది అనిపించుకోవాలి కాబట్టి వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ అసలు సత్యాలు ఏంటంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు కాపాడాలి, కానీ నిన్ను కాపాడేది నిన్ను సృష్టించిన దేవుడు మాత్రమే. నిన్ను సృష్టించిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతుంటాడు. ఎలా కాపాడుతాడు? ఇందాక అనుకున్నాక అన్నీ ఇచ్చేశాడని. ఏమి ఇచ్చాడంటానికి చిన్నది చెప్తాను చూడండి, చాలా భయంకరమైన మాట. మొన్న కరోనా వచ్చింది, మొన్న అన్నాం 2 ఏళ్ళు దాటింది, మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయి ఎంత రిస్క్ అయ్యామండి, చెప్పుకోవటం కూడా లేకుండా ఉన్న కండిషన్లో బతికాం కదా. కానీ ఆశ్చర్యకరమైంది ఏంటంటే కరోనా తెచ్చింది వైరస్ అట, తెలుసు కదా ఇది మీకు. బాక్టీరియా వల్ల రాలా కరోనా, దేనివల్ల వచ్చింది? వైరస్ వల్ల వచ్చింది. ఇప్పుడు అడుగుదాం, వైరస్ అంటే ఏంటి? వైరస్ అంటే ఏంటి? బాక్టీరియా కాదండి. బాక్టీరియా అంటే బాక్టీరియా అనేవాళ్ళం, వైరస్ కాబట్టి వైరస్ అంటున్నాం. ఇది ఇప్పుడు ఏనుగది, నెమలి ఇది, మనిషిది లాగా బాక్టీరియా వేరే, వైరస్ వేరే. వైరస్ అంటే ఏంటి? వైరస్ అంటే ఏంటంటే ప్రాణం ఉన్నదానికి ప్రాణం లేని దానికి మధ్యస్థ దశని వైరస్ అంటారు.
అమ్మ అర్థం చేసుకోండి. నేచర్లో ప్రాణం లేని అనేకం కనపడుతున్నాయి. అవన్నీ ఒక చోటకొచ్చి నీళ్లలో కరిగి ఒక సంయుక్త పదార్థంగా ఏర్పడేసరికి ఏమైందంటే కర్బన సమ్మేళనాలు ఏర్పడి జీవులు అన్ని రకరకాలుగా ఏర్పడుతూ వెళ్ళాం కదా. ఈ దశకి ముందస్తు దశని ఏమంటారంటే జీవికి నిర్జీవికి మధ్యస్థ దశని జీవులు అనరు, నిర్జీవులు అనరు. ఆ మధ్యలో ఉన్న వాటిని అదిగో వైరస్లు అంటారు. అది జీవి కాదు, నిర్జీవి కాదు. జీవి కాదని ఎందుకన్నామంటే దానికి ప్రాణం లేదు. ఇప్పుడు మీరు దాన్ని ఇక్కడ పెట్టారనుకోండి, అది కదలా లేదు, పెరగాలేదు, ఏం చేయలేదు, ఒట్టిగా ఇసుక రేణులాగా పడి ఉంటుంది. దాన్ని వైరస్ అంటారు. దాన్ని తీసుకెళ్ళి ప్రాణం ఉన్న దాంట్లో పెట్టామనుకో, ప్రాణం ఉన్న దాన్ని ఉపయోగించుకొని అది ఇంకా 4గా 10గా 100గా 1,00,000గా కోటిగా మారగలదు. ఓహో ఇది పెరుగుతుంది కాబట్టి జీవి అంటాం. దానివల్ల వచ్చింది ఈ జబ్బు అని. అంటే అది జీవి కాదు, నిర్జీవి కాదన్నప్పుడు మనకంటే గొప్పదా తక్కువదా? మనం జీవులం కదా. నిర్జీవి ఒక దశమ్మ 6th క్లాస్ అనుకోండి, జీవికి నిర్జీవికి మధ్య దశ 7th క్లాస్ అనుకోండి, జీవిగా మారటం 8th క్లాస్ అనుకోండి. అంటే మనకంటే నిమ్న స్థాయిలోనే నేచర్ ఎవల్యూషన్లో ఉందని కదా ఈ శాస్త్రవేత్తలంతా చెప్తుంది. వీళ్ళని మనం అడిగే ప్రశ్న ఏంటంటే, జీవశాస్త్రవేత్తలారా మీరేమో అది నిర్జీవము, ఇది జీవికి నిర్జీవికి మధ్యస్థ దశ, మీరేమో మహాద్భుతంగా నేచర్ వల్ల సెలెక్ట్ అయిన వాళ్ళని కదా మమ్మల్ని అన్నారు. అలాంటప్పుడు మధ్యలో ఉన్నది మమ్మల్ని ఎట్లా కబళిస్తుందండి? దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆ రోజు ఇచ్చిన ఆన్సర్ వేరే. ఏమిచ్చారంటే వచ్చేస్తుంది, కమ్మేస్తుంది అన్నారు. ఇళ్లలోంచి సంపాదించుకున్న డబ్బులన్నీ ఇస్తే అన్ని కలిపి ఒక చోట కాన్సన్ట్రేట్ అయినాయి. పోనీయండి, వాళ్ళని ఏమంటలా, తీసుకునేయండి. దొంగలంటే కుప్ప నరుస్తారు, ఇప్పుడు లేరు. పెద్దవాళ్ళకి తెలుసు. మనం వరి కుప్ప వేసిన తర్వాత కాపలా పడుకునేవాళ్ళు పెద్దవాళ్ళు, మా నాన్నవాళ్ళు కాపలా పడుకునేవాళ్ళు, ఎవరిని పట్టుకుపోతారేమో అని. ఇప్పుడు లేరు. దొంగలంటే కన్నాలు వేస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు లేనట్టుందండి. మన దగ్గర ఎక్కడ కన్నాలు వేయటం లేదు, లేరు నిజంగా. నైట్ అట్లా ఇంకేమన్నా కాస్త ఇంకా కాస్త స్థాయిలో ఉన్నారేమో. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కుప్పనులవరు, కన్నమేయరు, రాత్రిపూట రారు, అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా అంత మాట అంటావా? మన వాళ్ళు వీడియో తీస్తున్నారు, నెట్లో పోస్ట్ చేస్తారు, జాగ్రత్త. మనకి యూట్యూబ్ ఉందిగా, దాంట్లో పెట్టేస్తారు జాగ్రత్త. అంటే జాగ్రత్త ఏంటండి? బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా వస్తే 3,50,00,000 రూపాయల మందులేసాం, వివిధ దేశాల నుంచి తెప్పించి. ఇంత పవర్ఫుల్ మందులు వాడినా పాపం ఆయన మనకు దక్కలేదని వీడియో పెట్టారా లేదా వీళ్ళు? అది చూసి నేను అర్థం చేసుకున్న దాంట్లోంచి అంటున్నారు, అయ్యా మీరు కరోనా వస్తే 3,50,00,000 రూపాయల మందులు తెచ్చి మింగిచ్చారా మా బాలసుబ్రహ్మణ్యం తోటి? అన్ని కోట్ల మందులు వాడిన తర్వాత ఆ బాడీ తట్టుకోవద్దు. ఇప్పుడు నేరం ఎవరిది? వైరస్దా? నాదా? నాదే. తప్పు నాదే. ఎక్కడో నా లాజికే కుదరలా. అర్థం చేసుకోండి ఎక్కడుందో. ఇది అర్థం చేసుకుంటే 1000 కరోనాలు వస్తాయి రేపు. వాటిని గెలవడం మనకు సాధ్యమే. ఇది సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రూవ్ చేసింది. ఎలా అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సంవత్సరాల కాలం పాటు సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వాల, గేట్ తాళం చేయాల, మేము మూతికి గుడ్డ కట్టుకోవాలా, చేతికి శానిటైజర్స్ పూసుకోవాలా, అందరు గుడ్డలు కట్టుకుని తీసేయండి, ఏం కదా తీసేయండి అంటే, కాదండి రండి అమ్మా, ఏం కదమ్మా ఇట్లా చేసుకోండి అని చెప్పి ఆ పుదీనా, కొత్తిమీర, తులసాకు నేచర్లో దొరుకుతాయా, ఆకులు జ్యూస్ చేసుకుని తాగండి, ఈవినింగ్ మునగాకు, కరివేపాకు జ్యూస్ చేసుకుని తాగండి, గోధుమ గడ్డి పెంచుకుని తాగండి, ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పాం. మాకు రాలా, వాళ్ళకి ఫ్రీ అయ్యారు. ఎలా సాధ్యమైంది? ఏం మందు ఉంది ఇక్కడ? మందులేం లేవు, నేచురల్గా బతికేస్తే సరిపోయింది. ఎలా సాధ్యమైంది? అసలు రహస్యం ఇప్పుడు శాస్త్రవేత్తలు ముడిప్పి చెప్పారు. ఏమనో తెలుసా? ఎవరి శరీరాల్లో అయితే బాక్టీరియా ఉండదో వాళ్లకు మాత్రమే నెగిటివ్ బాక్టీరియా వల్ల లేదా వైరస్ వల్ల జబ్బులు వస్తాయని తెలిసింది. ఎవరి శరీరాల్లో సూక్ష్మ క్రిములు అన్నారు కదా, ఎవరి శరీరాల్లో అయితే సరిపోయేన్ని సూక్ష్మ క్రిములు ఉండవో వాళ్లకు మాత్రమే జబ్బులు వస్తాయి. ఈ వాక్యం అర్థమైందండి మీకు? ఇప్పుడు నేను మంచిగున్నానంటే నేను స్పష్టంగా ఉన్నానని అర్థం అని నేను అనుకునేవాడిని. కానీ ఈ మాట అన్న తర్వాత నాకేమర్థమైందంటే, నేను స్వచ్ఛంగా ఉంటాం కాదు, నా ఒంట్లో బాక్టీరియా, సూక్ష్మక్రిములు అన్ని నిండి ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటానంట అని అర్థమైంది. అదేంటి? సూక్ష్మక్రిములు చేరితే జబ్బులు వస్తాయన్నారు కదా,
మరి ఎలా అంటే శాస్త్రవేత్త ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? కాదయ్యా, జీవులు బతుకుతున్నాయంటే ఒంటరిగా బతకటం ఇక్కడ సాధ్యం కాదు. మీరు ఇందాక ఒక వాక్యాన్ని తప్పట్లు కొట్టారు. ఏది? ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాం నమ్మన్నారు అనగానే మీరు తప్పట్లు కొట్టేశారు. అంటే కాయనికి బొమ్మ ఉంటుంది, బొరుసు కూడా ఉంటుంది. దీనికి కూడా తప్పట్లు కొట్టాల్సిందే. దేనికి కూడా నేను అనలే. భలే ఉన్నారు మీరు. నేను బొరుసు ఏంటో అనలేదు కదా, నేను అనలా. దాన్ని తప్పట్లు కొట్టాల్సిందే. ఏం వాక్యం అది? ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. నిజం కాదు, ఆవిడెవరో అంది, సినిమా యాక్టర్ లతా మంగేష్కర్ ఎవరో, నాకు కోట్లు ఉన్నాయి, నాకు ఆ కార్లు ఉన్నాయి, ఈ కార్లు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు చూసుకుంటే నాకు సపర్యలు చేసేటువంటి నర్సును ఆ బెడ్ తప్ప ఏమీ మిగలేదు, ఇదా జీవితం అంటే ఆ ఇంటర్వ్యూ పేపర్లు ఎండ్ వేశారు. లతా మంగేష్కర్ వీడియో పెట్టారు. అంటే ఆ వాక్యం వర్తించింది కదా. ఒంటరిగానే వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా తప్ప. ఆవిడ కూడా ఎంతసేపు ఉంటుందా? నర్సు కాసేపు వచ్చి చూసిపోతుంది డ్యూటీకి. ఒంటరిగానే వెళ్ళిపోతాం. అది రైటే. మరొకసారి కూడా దాన్ని తప్పట్లు కొట్టచ్చు. కానీ ఇంకొకటి కూడా ఉంది యువతల. ఏమిటంటే అది ఒంటరి వాళ్ళం కాదు, సమిష్టి వ్యక్తీకరణ మనం. అది నిజమేనా? నిజమే. ఇది నిజమేనా? నిజమే. అట్టెట్లుంటుందండి? ఉంటుంది. చీకటి నిజమే, వెలుతురు నిజమే. 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుతురు, రెండు కలిపి మాత్రమే ఒక్క రోజు అయింది. కష్టాలు నిజమే, సుఖాలు నిజమే, అవి కలిసే జీవితం అయింది. ఆడ నిజమే, మగ నిజమే, అది కలిసే లైఫ్ అయింది. ఆడ అంటే తప్పటి కొట్టాల్సిందే, మగ అంటే తప్పటి కొట్టాల్సిందే. సత్యం అది. అట్లాగే ఇక్కడేముందంటే మనిషి ఒంటరివాడు కాడు, సమిష్టి జీవి. సమిష్టిగా ఉంటే బతుకుతాడు, ఒంటరయ్యాడంటే పోతాడు. సమిష్టి ఎవరితో కలిసి నేను సమిష్టి? నా కుటుంబంతో కలిసా? కాదు, సూక్ష్మజీవులతో కలిసి. ఎలా అంటే ఉదాహరణకి ఒక ఆవు బతకాలంటే ఏం జరుగుతుందో చూడండి. ఆవు శాకాహార, మాంసాహార? 100% అద్భుతమైన శాకాహారి పేరెత్తాలంటే మనం నిద్రలో లేపి అడిగినా టక్కన్ అనేది ఆవే. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆవుకు గడ్డి ఎరగదు. నువ్వు జున్ను గడ్డి, పచ్చగడ్డి, ఇంకో గడ్డి, గడ్డిని అరిగించుకునేటువంటి జీర్ణరసాలు ఆవుకి లేవు. మరి గడ్డి దానికి ఎట్లా అరుగుద్ది? మరి ఎట్లా బ్రతుకుంటుంది? ఏం చేస్తుందంటే గడ్డి తింటుంది. తిన్న తర్వాత కాసేపు ఆగి కూర్చొని కొంచెం కొంచెం ముద్దలు ముద్దలుగా బయటికి తెచ్చుకొని మెత్తగా నవిలి గుజ్జుగా చేసి వేరే వాటికి మేతేస్తుంది. ఎవరికి మేతేస్తుంది? ఆవు జీర్ణకోశంలో ఈ రూమర్ అనే ఏరియాలో కొన్ని కోట్ల సూక్ష్మక్రిముల పాకెట్ ఉంటుంది. ఆ సూక్ష్మక్రిములకి ఇది మేతేస్తుంది. ఆ ఎన్నొచ్చి ఆవు పొట్టలో ఉన్న గుజ్జు మీద పడి తినేసి కోటి సూక్ష్మక్రిములు, కోట్ల సూక్ష్మక్రిముల మాంసపు ముద్దలాగా మారిపోతాయి. అప్పుడు జీర్ణరసాలు ఆ మాంసాన్ని అరిగించుకొని ఆవు శరీరానికి అందిస్తాయి. ఓ, సూక్ష్మక్రిములు లేకపోతే ఆవు బతకదా? అట్లాగా మరి మనం కూడా అంతేనా? మనం కూడా అంతే. ఎలా అంటే అమ్మ పొట్టలో తయారవుతున్న 9 నెలలు మాత్రమే ఒంటరిగా ఉంటావు. ఒంటరితనం నిజమే. కానీ అమ్మ గర్భసంచి నుంచి బయటకు వచ్చి అమ్మ శరీరపు బర్త్ కెనాల్లోకి ఎంటర్ అవుతావే, ఆ కాలంలోకి ఎంటర్ అవుతావే, ఆ కెనాల్లోకి ఎంటర్ అయ్యి బయటికి వచ్చే వరకు కొన్ని కోట్ల సూక్ష్మక్రిములు నిన్ను శరీరాన్ని ఆక్రమిస్తాయి. ఎందుకు? అమ్మ బర్త్ కెనాల్ లోపల కోట్ల సూక్ష్మక్రిములు ఉంటాయి. అర్థమైందమ్మా? సంచిలోకి ఏవి దూరం. కానీ సంచిలోంచి గర్భసంచి ద్వారం అంటారా, ముఖద్వారం అంటారా, ఆ ద్వారాన్ని ఇలా ఓపెన్ చేసి ఆ కెనాల్లోకి దూరిన దగ్గర నుంచి మొత్తం దాని నిండా క్రిములే. బయటకు వచ్చేసరికి కోట్ల క్రిములు ఆవహిస్తాయి ఈ శరీరాన్ని. అదేం పని? పిల్లాడికి జబ్బు చేయదు? కాదు. అవి ఉంటే మాత్రమే పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడు. అవి లేకపోతే అనేక రకాల ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ లోపించిన జబ్బులు వస్తాయి. అందుకే సి సెక్షన్తో బయటకు వచ్చిన వాళ్ళేమో మందులు మింగాలి పిల్లలు. అమ్మ గర్భసంచి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు శుభ్రంగా మట్లు తిరుక్కుంటూ కూడా బాగుంటారు అని తేల్చింది సైన్స్. అంతేనా? అంతేకాదు, ఇంకొంచెం కూడా ఉంది. ఏంటది అంటే పుట్టిన బిడ్డ బతకాలంటే అమ్మ ఏమిస్తుంది? పాలిస్తుంది. తన స్తన్యాన్ని గోలే హాయిగా శుభ్రంగా బతుకుతున్నది. మా అమ్మ కంటే దేవుడు నాకెవరున్నారు? ఆమె పాలిస్తేనే. కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మ పాలు బిడ్డకు అరగవు. ఏంటి? నిజమే. అమ్మ పాలలో కూడా బిడ్డ జీర్ణరసాలు అరిగించలేని
రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. ఇవి ఎలా అరుగుతున్నాయి? దానికి మన క్రియేటర్, నువ్వు చేసిన దేవుడు కాదు, నువ్వు పెట్టిన బొమ్మలు కావు, నిన్ను ఈ బొమ్మను తయారు చేసిన దేవుడు అన్నాడే, ఆయన ఏం చేశాడంటే సమిష్టిగా సృష్టించాడు. ఎలా అంటే అమ్మ పాలిస్తూ ఉంటుందే, అమ్మ నాకు పాలిస్తుంది అనుకుంటున్నారు, కానీ అమ్మ పాలతో పాటు లాక్టిక్ బాక్టీరియాను కూడా పిల్లాడికి ఇచ్చేస్తుంది పాలిండ్ల నుంచి. దాంతో అవి తాగుతూ పాలు లాక్టిక్ బాక్టీరియా రెండు కలిసి జీర్ణకోశంలోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆ లాక్టిక్ బాక్టీరియా పిల్లాడు అరిగించలేని ఆ పాలలో ఉన్న పదార్థాలన్నింటినీ అది తిని అరిగించుకొని పిల్లాడికి కావాల్సిన పోషక విలువలన్నీ బాక్టీరియా తయారు చేసి పెడుతుంది. దాన్ని బిడ్డ శరీరం ఉపయోగించుకొని భలే పెరుగుతుంటాడు వాడు. పిల్లాడు భలే ఉన్నాడురా, పిల్లాడు భలే ఉన్నాడురా. ఎందుకు? పేగుల్లో బాక్టీరియా ఉంది కాబట్టి. అది అమ్మ బర్త్ కెనాల్ నుంచి వచ్చింది, పాల నుంచి ఇచ్చింది కాబట్టి అద్భుతంగా వాడు పెరిగాడు. ఆ రెండు కట్ చేస్తే పోతపాల పిల్లలను చూడం మనం. అంటే ఎంత అద్భుతమైన సమిష్టితనంతో మనం ఇక్కడికి వచ్చామో చూడండి. ఒంటరిగా రాలేదు, ఒంటరిగా ఎటు వెళ్తామో తెలియదు, ఎటు వెళ్దాం తెలియకపోయేదేంటి, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే కలిసిపోతాం. ఈ పంచభూతాల్లోంచే వచ్చాం, ఈ పంచభూతాల్లోనే కలిసిపోతాం. ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళారు. వచ్చాం, చూసాం, భలే బాగుంది, హాయిగా సంతోషించాం, సంతోషాన్ని నలుగురికి పంచాం. రైట్ బ్రదర్, మీ పని మీరు కానివ్వండి అన్నారు ఆయన. అంటే ఇంకొకళ్ళు అయితే నా పని అయిపోయింది, తర్వాత ఏమైపోద్దో, నా పని అయిపోయింది అని మాట్లాడాలి. చూసారా ఆ పుస్తకాన్ని? మరణానంతర జీవితం చదివారా? ఎక్కడన్నా నిరాశ కనపడదు, అమ్మో చచ్చిపోతే ఏమైపోతాం అనే భావన ఏ వాక్యంలోనన్నా ఎక్కడన్నా మీకు తగిలిందా? చుట్టాకొచ్చాం, చూసాం, వెళ్తాం. కానీ ఏం చేసాం? ఇక్కడ బిజినెస్ చేసాం, జీవితాన్ని బిజినెస్ చేసాం. కాబట్టి ఏమైందంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ప్రతి దానికి దగ్గిన, తుమ్మిన, విరోచనాలైనా, కడుపులో నొప్పి వచ్చిన యాంటీబయాటిక్, యాంటీబయాటిక్, యాంటీబయాటిక్. ఈ యాంటీబయాటిక్ లోపలికి వెళ్ళి ఏం చేసింది? లోపల ఉన్న క్రిములన్నింటినీ చంపేసింది. అవి చచ్చిపోయినప్పుడు ఏమవుతాం? ఇమ్యూనిటీ లోపించిన మనుషులుగా భూమి మీద మిగులుతాం. ఇమ్యూనిటీ లోపించిన మనుషుల్లోకి ఏం ఎంటర్ అవుతాయి? వైరస్ ఎంటర్ అవుతాయి. అంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎంటర్ కావా? ఎంటర్ అయితే ఊరికి వెళ్ళిపోతాయి. ఇమ్యూనిటీ లోపించిన మనుషులకు ఎంటర్ అయితే ఏం చేస్తాయి? స్థిరంగా నిలబడి అవి పెరుగుతాయి. అప్పుడేమవుతుంది? ఒక కరోనా వస్తుంది, లేదా కరోనా 2 వస్తుంది, కరోనా 3 వస్తుంది, రేపు మాపో కరోనా ఇంకా 10, 11 ఎంత చెప్తారో వాళ్ళు, లేదా పేరు మార్చేస్తారు, అవన్నీ వస్తాయి. అంటే అసలు మూలం ఎక్కడుంది? మందుల ఎత్తుకులాటలో ఉందా? మందుల్ని అమ్ముకోవటం, కొనుక్కోవటంలో ఉందా? జీవితాన్ని ప్రకృతికి సహజంగా జీవించడంలో ఉందా? అందుకే అత్రిజీ గారు ఏమంటారంటే, నువ్వు చేసిన దేవుడి చుట్టూ తిరక్కయ్యా, ఆయన ఏమిస్తాడు నీకు? అడుక్కుంటావు. ఏమడుక్కుంటావు? ఇచ్చేవాళ్ళని అడగండి. అమ్మని అడగండి, అన్నం పెట్టుద్ది. బొమ్మని అడిగితే ఏం పెట్టుద్ది? నువ్వే పెట్టాలి. ఇంకేదన్నా పెడితే కూడా తినలేదు పాపం. అప్పుడు ఏం చేయాలంటే అటు ఇటు చూసి ఎవరు చూడలేదంటే మళ్ళీ నోట్లో వేసుకోవాలి నువ్వే. అంటే ఏం మాట్లాడుతున్నారైనా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అనుసరించిన వాళ్ళు శుభ్రంగా సుఖంగా ఉన్నారు. అంటే కరోనాకి ఎంత క్లియర్గా నేచురల్ ఫిలాసఫీ నుంచి ఆన్సర్ దొరికిందో చూడండి. ఒంటరి కాదని గుర్తించి, నేను సూక్ష్మక్రిములు కలిసి బ్రతుకుతున్నామని అర్థం చేసుకొని, సూక్ష్మజీవులు కూడా లోపలికి వెళ్ళే ఆహారాన్ని తీసుకుంటూ నేచురల్గా బతికే ఆవుకి, గుర్రానికి, కుక్కకి, కుందేలుకి, ఏటికి కరోనా రాల. మనకి వచ్చింది. ఎలా వచ్చింది మనకి అంటే, పొద్దున ఏం తిన్నారు? టిఫిన్ చేసామండి. మధ్యాహ్నం ఏం తింటారు? భోంచేస్తామండి. రాత్రికి ఏం చేస్తారు? భోంచేస్తామండి. ఈ భోంచేయటాలేంటి అంటే మన భాష, వదిలేయండి, మన భాష ఏముందిలేండి, మన భాష. కానీ దాని అర్థం ఏంటి? తింటామనే కదా. ఏం తింటారు? ఏ దేవుణ్ణి నమ్ముతారు? మీరు చేసుకున్న దేవుణ్ణా, మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణా? నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను నమ్ముతాను అనేసారు కదా మీరు. ఇప్పుడు కూడా అదే. ఏం తింటారు? దేవుడు మీకోసం సృష్టించిన వాటిని తింటారా? మీరు సృష్టించుకున్న వాటిని తింటారా? మీరు సృష్టించుకున్న వాటినే మీరు తినేటట్టయితే రోగాల పాలవుతారు. రోగాలు కుప్పగా మారిన శరీరంలోంచి ఏ మహాద్భుతాన్ని ధ్యానం చేసేటువంటి దీక్ష నీకు కుదరదు. ఎందుకంటే కూర్చుంటే మోకాళ్ళు కడుక్కుని ఉంటుంది, ఇంకా ధ్యానం ఎక్కడ? కూర్చుంటాను, పేగు లోపల గుడుగుడు అంటుంటాయి, మళ్ళీ ధ్యానం ఎక్కడ? ఎన్ని గంటలు ధ్యానం అండి అంటే ఇందాక ఆన్సర్ నుంచి చెప్తున్నాను.
నా వయసు ఎన్ని నిమిషాలు అన్ని నిమిషాలు అంట మానేశానండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ధ్యానం. ఎక్కడ కుదిరిందమ్మా ధ్యానం? నడు నొప్పుట్లా, పొట్టలో ఎట్లా అనిపిలా, తలనొప్పి రాట్లా, షుగర్తో బాధ అనిపిట్లా, బీపీ రేజ్ అయ్యి ఒత్తిడి పెరగట్లా, ఏంటిది అంటే మనకున్న ఇబ్బందులు. ఆ ఇబ్బందులే లేకపోయి ఉంటే, శుభ్రంగా హెల్దీ బాడీతోటే నువ్వు ఉంటే, నాకు అనిపిస్తుంది మనవాళ్ళు ఎవరన్నా నా వయసు వాళ్ళు వచ్చినప్పుడు ఊరికే అంటే ఇగో అంటారే, అహంభావమా ఉంటుంది కదా, దాంతో అనిపిస్తుంది 60 ఏళ్ళ వాళ్ళందరికీ ఉరుకులు పందాలు పెడితే నేను గ్యారంటీ గెలుస్తా అని. అప్పుడు అందామని, చూసారా మీకు 60 నాకు 60 పరుగుల పందెంలో నేనే గెలిచా అని గొప్పగా ఫీల్ అయిదామని. కానీ ఆ మధ్య ఎవరితో చూశానండి, 120 ఏళ్ళు యోగా నేర్పడానికి వచ్చినటువంటి మహానుభావుడు హైదరాబాద్లో. అప్పుడు అనిపించింది, అమ్మో మనం మాట్లాడకూడదు, నాకు 60 ఏళ్ళు ఇచ్చులు కొట్టకూడదు. 120 ఏళ్ళ నుండి శుభ్రంగా యోగా చేస్తుంటే అంటే 60 ఏళ్ళ మధ్యలో ఉన్నామా? మధ్య వయసులో వచ్చి ఏం మాట్లాడుతున్నాం? ఇంకేముంది మా పని అయిపోయింది, ఏముందండి ఇంకెన్నాళ్ళు, ఇంకో 10-15 ఏళ్ళు. ఈ మాటలు ఎన్నిసార్లు వినపడుతుంటాయో. ఏముంది సార్ ఇంకా 10-15 ఏంటి 10-15 ఏళ్ళు? మనిషి శుభ్రంగా 100 ఏళ్ళు బతకొచ్చాయి అని చెప్తూ ఉంటే ఆ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడంలో పొరపాటు ఎక్కడ జరుగుతుంది? పొద్దున ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే, నేచర్ ఇచ్చింది అది కాదు. అమ్మ ఉడకబెట్టి నీకు పాలు ఇవ్వలేదు. ఫ్రెండ్స్, మీది గుర్తు తెచ్చుకోండి. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను సార్ అంటే అనిపిస్తుంది. మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఇంకా 4 చెప్పాలి, ఇందాక అమ్మంటలా అన్ని చెప్పలా, కొన్ని చెప్పా, టైం అయిపోయిందా అని. అంటే ఈ చెప్పేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరికీ చెప్పేస్తున్నాం అనుకుంటారు. నా పరిస్థితి కూడా నేను ఏదో చెప్తున్నా అని. కానీ నిజానికి ఆ టైం అయినప్పుడు దిగగలిగితే విజ్ఞత కదా. నేను కాసేపు మాట్లాడొచ్చేమో ఇట్లా అంటున్నారంటే. అంటే ఇక్కడ మీరు గమనించండి, పేర్లు చెప్పను కానీ కొన్ని లక్షల జంతువులు, పక్షులు, జలచరాలు ఏదైనా ఉడకబెట్టుకొని తింటాం చూసారా? ఉడకబెట్టుకొని తింటం లేదు కాబట్టి అది పాపం చచ్చిపోయిందా? శుభ్రంగా ఉంది. పైగా ఆశ్చర్యం ఏంటంటే షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంటి దగ్గర మా నాన్న రైతండి. ఆయన చూసే ఇవన్నీ వేసుకుంది. మా తాతయ్య రైతే, మా నాన్న రైతే. శుభ్రంగా అరక దున్నుకుంటాం. మాకు ఎడ్లు ఉంటాయి, కొట్టంలో ఒక ఆవు ఉంటుంది, గేదె ఉంటుంది, దున్నపోతుంటుంది. మా ఇంట్లో మేమేం చేస్తామంటే వాటికేం ఉట్టికే తాటాకులు పాకేసి మేము మాత్రం కిటికీలకి దోమతెరలు కొట్టుకుంటాం. డోరుకు కూడా ఐరన్ వచ్చినాయి దోమతెరలు, అవి కొట్టుకుంటాం. ఇంకా కారపు చుట్టల్లాగా ఉంటాయిగా, ఈ రాత్రిపూట వెలిగించి మంచం పక్కన పెట్టుకుంటాం. ఇంకా కరెంటు ప్లగ్గుల్లో పెట్టే వచ్చినాయి కదా, అవి కరెంటు ప్లగ్గుల్లో పెట్టుకొని స్విచ్లు వేసుకుంటాం. అవసరమైతే గట్టిగా దోమతెర కూడా మా మంచం చుట్టూ కట్టుకుంటాం, లోపల పడుకుంటాం. ఎప్పుడో ఒకసారి పొరపాటున ఒక్క దోమ లోనకు దూరి నన్ను కుట్టుద్ది. కుట్టగానే నాకు డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, ఇంకేమున్నాయో పేర్లు. ఆ లిస్ట్ అంతా నాకు వస్తుంది. ఇక్కడ నాకు అర్థం కాదు, మరి మా దున్నపోతుకి దోమతెర కట్టలేదు, ఒళ్ళంతా దోమలు కుట్టినాయి, దానికి డెంగ్యూ రాదేంటి, మలేరియా రాదేంటి, చికెన్ గున్యా రాదేంటి, అసలు పొరపాటును కూడా టైఫాయిడ్ రాదేంటి? మరి నాకేంటి కర్మ ఇది? అసలు సమస్య ఎక్కడుందంటే జీవితాన్ని బిజినెస్ చేయటం నేర్చుకున్న సొసైటీలో మనం ఇవాళ బ్రతుకుతున్నాం. మనకంటే ముందు వాళ్ళు ఇంత బిజినెస్గా మారిన సొసైటీలో లేరు, పాపం బతికిపోయారు. అందుకే పెద్దవాళ్ళు ఉన్నటువంటి మీటింగ్లో ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి మీరు అమ్మ పొట్టలోంచి నేచురల్గా పుట్టారా అని అడిగితే ఏం మాట్లాడుతున్నాడయ్యా అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే అవును అందరం పుట్టిన వాళ్ళమే అని. కానీ ఇవాళ పిల్లలు కాలేజీకి వెళ్ళి మాట్లాడమంటారు, అక్కడ మాట్లాడుతూ నాన్న మీరు హై స్కూల్లో, నాన్న మీరంతా అమ్మ పొట్టలోంచి సహజంగా వచ్చారని అడగంగానే అడిగితే అక్కడ ఏం ఆన్సర్ వస్తుంది చూడండి. ఖచ్చితంగా పొట్టగొస్తే బయటకు వచ్చిన వాళ్ళే, పాపైనా బాబైనా. పొట్టగొయ్యపోతే అసలు ఎవరు రాట్లా. మనవాళ్ళు, మా మనవాడు, మా మనవరాలు కోసి బయటికి తిత్తి వచ్చిన వాళ్ళే. ఏంటిది అంటే ఎటు వెళ్ళిపోతున్నాం అంటే నేచురల్ లైఫ్ స్టైల్ నుంచి దూరం అయిపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఉడికింది తినడం వల్లే. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆ మధ్య ఒక రిపోర్ట్ ప్రకటించారు, మానవ జాతిలో అతిపెద్ద దురలవాటు ఏంటంటే ఉడికింది తినడమే అని. కాబట్టి ప్రకృతి మనకిచ్చింది, చెట్లు ఇచ్చింది, కాయలు ఇచ్చింది, ఉడకబెట్టినవి కూడా ఇచ్చింది పండ్ల రూపంలో, సూర్యరశ్మితో ఉడికేయి. అవి కదా తినాలి, ఆకులు తినాలి, కాయలు తినాలి, ప్రకృతి ఉడికించినటువంటి పండ్లు తినాలి. మనం ఏం తింటున్నాం? ఉడకబెట్టుకొని తింటున్నాం. ఉడకబెట్టుకొని తింటే ఏమవుతుంది? దాంట్లో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్ని కూడా పోతాయి.
ఏమి లేనిది తిన్నాళ్ళం అవుతాం. ఉదాహరణకి చిన్నది చెప్తాను. బియ్యంలో బి కాంప్లెక్స్ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఉంటే మనకి చూపు లోపాలు రావు, బ్లడ్ని ఇంప్రూవ్ చేసే హిమోగ్లోబిన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, కాల్షియం రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, బాడీ బాగుంటుంది. కానీ బి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది? బియ్యంలో ఉంటుంది, గింజలన్నిట్లో ఉంటుంది. బియ్యం తిన్నా చాలు. మరి బియ్యం తింటే రోగాలు రావు అని దీని అర్థం. మరి బియ్యం కాబట్టి మనం ఏం తింటున్నాం? బియ్యమే తింటున్నాం కదా. మరి రోగం ఎందుకు వస్తుంది అంటే బియ్యాన్ని పైన పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసి ఫాల్స్ బియ్యం తింటున్నాం. దాంతో బి కాంప్లెక్స్ ఏమో గ్యాప్ తింటుంది, అది నిగనిగలాడుతూ భలే ఉంటుంది. మనమేమో ఎప్పుడు హాస్పిటల్ పోదామా మనం ఆలోచిస్తున్నాం. ఎంత తేడా ఉందో చూడండి. దానిలాగే శుభ్రంగా తౌడున్న తిన్నారు మనవాళ్ళు దంపుడు బియ్యం అని. వాళ్ళకి ఇన్ని జబ్బులు అయితే లేవు, మనకంటే నయమే వాళ్ళు. ఇన్ని హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, జబ్బులు లేవు, శుభ్రంగా ఉన్నారో ఆలోచించండి. తాతయ్యతో పెదనాంతో వెళ్ళినట్టు గుర్తు. తాతయ్య చెప్పేది నాను కానీ పెదనాంతో చేనికి వెళితే ఆయన కండం ఇట్లా పెట్టి చిన్న కర్రపుల్ల తీసుకొని జొన్న కంకిని కొట్టి ఓసబియ్యం ఇచ్చాడు, సజ్జ ఓసబియ్యం ఇచ్చాడు, జొన్న ఓసబియ్యం ఇచ్చాడు. జొన్న చొల్లు తిరుగుతూ కోసార తినరా తీగా ఉంటుందని ఒక దోసకాయ ఇచ్చాడు. అటు ఇటు తిరుగుతుంటే ఆయన లేనప్పుడు కూడా చేనికి వెళితే చెట్టు నిండా ఎరగా కాసి చిన్న 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 రేకాయలు దొరికాయి. ఏదో ఒకటి తినటానికి పచ్చి కూడా ఉండేవి. వాళ్ళు తినేవాళ్ళు, మనకు పెట్టేవాళ్ళు. అందుకే ఇన్ని జబ్బులు లేవు. మానేశాం. అమ్మ చెప్పింది మానేశాం, మన అమ్మ చెప్పింది మానేశాం, తాతయ్య పెదనాన్ని చెప్పినవి కూడా మానేశాం. శనగ చేనికి వెళితే కోసుకొని కాయలు తిన్నాం, ఉడకబెట్టకుండా తింటున్నామా? ఒక తప్పు. ప్రయత్నం చేయండి, నేచర్కి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి, చాలా మేలవుద్ది. దీన్ని ఏం చేస్తుంటే 1 month ఒక్క పూట ఉడికించిన ఆహారాన్ని దేవుణ్ణి నమ్మి తినండి. ఏ దేవుణ్ణి నమ్మాలి? మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పెట్టుకోండి. అడ్డం ఏది? సాయిబాబాని పెట్టకుండా దీక్ష కుదరటంలా, అయ్యప్పని పెట్టకుండా దీక్ష కుదరటంలా, అల్లాని పెట్టకుండా దీక్ష కుదరటంలా కుదరట్లేగా. మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పెట్టుకోండి, కుదిరితే ఆయన పెట్టుకోండి. ఒక్క పూట 1 month నైట్ ఫుడ్ అంటే నేను ఫ్రూట్స్ అని పెట్టుకోండి. ఇప్పుడు మీకున్న జబ్బుల్లో 50% రిలీఫ్ రాకపోతే అడగండి. సగానికి సగం షుగర్ పళ్ళు తినొచ్చా? షుగర్ వాళ్ళక్కడ లాగండి, మిగతా వాళ్ళంతా చేయండి. అన్ని జబ్బులు 50% తగ్గపోతే అడగండి. అప్పుడు అనుకోండి, ఓహో దేవుడిని నమ్మితే మంచి జరుగుతుంది, దేవుడి దీక్ష తీసుకుంటే మంచి జరుగుతుంది. మరి ఆయన దేవుడి పేరు చెప్పలేదే, నేచరే దేవుడు. బుద్ధుడి మాట చెప్పాడా లేదా? బుద్ధుడు ఏమన్నాడు? ఏముందో అదంతా ఉందన్నాడా లేదా? అదే తినండి ఒకటి. రెండవది ముగిస్తాను. రెండవది, బిజినెస్ సొసైటీలో ఉన్నటువంటి మాయాజాలాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపట్టకపోతే మనకే నష్టం, మనమే ఇబ్బంది పడతాం. ఎలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది అంటే, బిజినెస్ సొసైటీ ఏముంటుందంటే మనిషి తాగాలి, మనిషి తినాలి, మనిషి తిరగాలి అని చెప్తుంది. కానీ నేచురల్ సొసైటీ కూడా అదే చెప్తుంది, పిరమిడ్ సొసైటీ కూడా అదే చెప్తుంది. మనిషి తినాలి, మనిషి తాగాలి, మనిషి తిరగాలి అని చెప్తుంది. కానీ తేడా ఎక్కడంటే, మనిషి తాగాలి అంటే మనకు నీళ్లు ఉన్నాయి. కానీ బిజినెస్ సొసైటీ మీ చుట్టూ ఏం పెడుతుందంటే ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు పెడుతుంది. ఒకప్పుడు అనుకునేవాళ్ళం, ఇక్కడ కాకరవాయ అనే ఊరు ఉంటుందిలేండి, ఆ ఊరికి విలేజ్ క్యాంప్కి వెళ్ళాం చిన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు. వెళ్తే మంచినీళ్ళు అడిగితే ఆ ఇంట్లోనే దొరుకుతాయి అన్నారు. ఎతికి అక్కడే మంచినీళ్ళు తాగొచ్చి అనుకున్నాం, అబ్బో రాబోయే రోజుల్లో అమ్మినా అమ్ముతారు వీళ్ళు అని. ఎందుకంటే ఎవరు ఇలా వాళ్ళింటి ఇవ్వండి అందరూ వాళ్ళ ఇంటికే పంపారు. పాపం వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు, ఇచ్చారు. ఎందుకంటే ఆ ఏరియాలో నీళ్లు దొరికాయి కావు, సుబ్బులేడు కాకరవాయ ఏరియా నీళ్లు ఉండేగా. అప్పుడు అనుకున్నాం వీళ్ళు అమ్ముతారు కూడా అని. ఎవరిని? కాకరవాయ వాళ్ళని. పాపం వాళ్ళేం అమ్మట్లా, వాళ్ళు అట్టగే ఉన్నారు. శుభ్రంగా నేను అమ్ముతున్నాను, షాప్ పెట్టుకున్నట్టు నా షాప్లో అవి పెట్టినట్టే. ఆలోచించండి. కాదు, కూల్ డ్రింక్స్ అమ్ముతాను. కాదు, మీకు ఇంకాస్త డబ్బులు ఉన్నాయి, మీకు అలవాట్లు కూడా మీ ఇష్టం వచ్చిన సుఖపడదలుచుకున్నట్టే సాయంత్రం పిచ్చి మందులు అమ్ముతాను. పిచ్చి మందులు ఉంటాయా అనకండి, ఎందుకుండవు? ఒకప్పుడేమో మనం అట్లాంటి వాళ్ళని తాగుబోతాళ్ళు అనేవాళ్ళం, ఊళ్ళకి ఒకడో ఇద్దరు ఉండేవాళ్ళు. ఇవాళ వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. సాయంత్రం వెళితే అక్కడ సైకిల్ ఆగుతుంది, స్కూటర్ ఆగుతుంది, కార్ ఆగుతుంది. అక్కడ ఇంజనీర్ ఆగుతాడు, డాక్టర్ ఆగుతాడు, ఇంకోటి ఆగుతాడు, లెక్చరర్ ఆగుతాడు, ఎవడైనా ఆగుతాడు. పిచ్చి మందులన్నీ పొట్ల పోస్తారు, ఇల్లు పట్టదు, వాకిలు పట్టదు, కుటుంబం పట్టదు. సాయంత్రానికి వచ్చి అమ్మ బాగున్నావా అని ఇంట్లో పలకరించే స్థితే ఉండదు, పిల్లలు బాగున్నారా పలకరించే స్థితే ఉండదు. ఆ మందు తాగిన మత్తులో ఏముంటాడు ఎట్టుంటాడో తెలియదు. ఇది బిజినెస్ సొసైటీ. దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇటు తిరిగి చెప్పడానికి ఏం లేదు. ఉడికింది తగ్గించండి అమ్మా, కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్స్తో తాకండి.
మామూలుగా తాగండి. నీళ్ల బదులు కూల్ డ్రింక్ ఇంకా బాగుంటుంది అని తాకండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్ ఇవ్వకండి. పిచ్చి మందుల జోలికి పోకండి. మీరు వెళ్ళరు, మీకు చెప్పడం అనవసరం. మన వాళ్ళు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే అలా చెప్పండి, నాన్న అట్లాంటి పనులు చేయకూడదురా అని చెప్పండి. ఇది తాగే విషయంలో పిరమిడ్ సొసైటీ సభ్యులుగా సొసైటీలో మనం మనల్ని ప్రయత్నం చేసుకోవాల్సిన, మన కుటుంబాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త. రెండవది, తినండి అని మనము చెప్తున్నాం, తినండి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తినటానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. మనం ఏం చేద్దామంటే ఒక్క పూట అయినా నేచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేద్దాం. ఉప్పులు, కారాలు, మసాలాలు అవన్నీ పక్కన పెట్టేసుకొని కాస్త మామూలుగా వండుకొని తింటూ, వదిలేలేం కాబట్టి, అలవాటు మరో నేచర్ అంటారుగా, వదిలేలేం కాబట్టి కొంచెం ఒక్క పూట ఫ్రూట్స్ తినండి, చాలా బాగుపడతాం. ఓకేనా? రెండవది, తినే దగ్గరే గట్టిగా చెప్పాల్సింది మరొకటి ఉంది. అదేమిటి అంటే, మనం మాట్లాడాల్సింది కాదు, మరి ఇక్కడ అవసరం లేదేమో అనుకుంటాను. అవసరం లేదేమో, ఎందుకంటే మాంసం తినొద్దని చెప్పాలనుకున్నాను. చెప్పడం ఎందుకు? అనవసరమైన మాట, అనవసరమైన మాట. తినేవాళ్ళే ఉంటారు. మరి ఎందుకు ఎత్తావు? ఇందా తెలీదా? ఇక్కడికి వచ్చేటప్పుడు తెలీదా? వేదిక ఎప్పుడు ఎక్కినప్పుడు తెలీదా? మరి ఎందుకు ఎత్తావు? ఎందుకు ఎత్తానంటే, మాంసం తింటాన్ని వ్యతిరేకించడం మన పని కాదు. మాంసం తినేదాన్ని తప్పు పట్టడం మన పని కాదు. పిరమిడ్ సొసైటీ మాంసాలు తినే, ఎక్కడ తింటే అక్కడ తింటాలని వ్యతిరేకిస్తుంది. అబద్ధం, మన పని కాదు. పిల్లి మాంసం తింటుంటే మనం ఎప్పుడు వ్యతిరేకించాం? కుక్క మాంసం తింటుంటే మనం ఎప్పుడు వ్యతిరేకించాం? పెద్ద పులి, సింహం వెళ్ళి మాంసాలు తింటుంటే మనం ఎప్పుడు వ్యతిరేకించాం? మనం వ్యతిరేకించలేదే, మన పని అదే ఏంటి? శాకాహారం తిని బతకాల్సినటువంటి మనిషి మాంసం తింటుంటే తప్పురా అన్నాం. జాగ్రత్తగా ఉందాం. ఎవరినో తప్పులు ఎతకడం కూడా అనవసరం. ఈ మాట కూడా సరి చేసుకోవాల్సిందే. వాళ్ళని తప్పుని మనం ఎందుకు అనాలి? అది మంచి ఆహారం కాదు, పొరపాటు ఆహారం, తప్పుడు ఆహారం. కాబట్టి మనం తినొద్దు. మనం తినకుండా ఉందాం, మన కుటుంబాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుటుంబం మొన్న నలుగురే, ఇవాళ 400 మంది, ఇవాళ 4000 మంది, ఇవాళ 4 లక్షల మంది. ఈ కుటుంబం ఇంకా పెంచుకుందాం. శాకాహార కుటుంబంలో సభ్యులుగా ఎందరు చేరితే అందరు చేర్చుకుంటూ పెంచుకుంటూ పోదాం. ఒకళ్ళని తప్పట్టాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఇది ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే, శాకాహారం పేరుతో ఇక్కడ ఎంతమంది పుట్టి పెరుగుతున్నా, వాళ్ళ జీవితాలంతా గడిపి వెళ్తున్నా, ఈ దేశంలో నెంబర్ 1 స్టేట్ ఇవాటికి కూడా పొద్దున్న లేస్తే కోసి తినే స్టేటు, శవాలను పీక్కు తినే స్టేటు మనదే నెంబర్ 1. ఇది గుర్తించకపోతే కష్టమవుతుంది. అంటే ఎవరికెవరు నేర్పలేరు, కానీ ఇది గట్టిగా చెప్తావు. ఎవరికి నేర్పుదామని? ఫ్రెండ్స్, నేర్పలేరు నిజమే, నేర్పాల్సింది నిజమే. ఇందాక మాట్లాడుకున్నట్టు చీకటి నిజమే, వెలుతురు నిజమే. తెలిసిన వాడు నోరు మూసుకోనుండి పక్కాళ్ళకి నేర్పేదే ఉందిలే, వాళ్ళు ఇష్టం అని చెప్పి నా వరకు నేను తినకుండా ఉంటున్నా కదా అని కూర్చుంటే అది నేరం అవుతుంది. ఖచ్చితంగా అక్కడ శిక్షిస్తారు. నాకు తెలియదు, నేను చూడలేదు కానీ చెప్పలేను. కానీ ఎక్కడ విన్నా ఏమనంటే, సలసల కాగే నూనెలో ఇది మనం ఇట్లా గుచ్చుకొని తీస్తామే, మామూలు చెంచా కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, ఆ చెంచా పెట్టి గుచ్చి నూనెలో వేయించి మళ్ళీ తీసి బయట పెట్టి మళ్ళీ తెల్లారి మళ్ళీ వేయించి బయట పెడతారట. ఎప్పుడు? తెలిసి కూడా పక్కడికి చెప్పకపోతే. తెలిసి కూడా పక్కడికి చెప్పకపోతే. దాంట్లో అత్యంత దుర్మార్గమైంది వాళ్ళ మన దగ్గర జరుగుతున్న బిజినెస్ ఏంటంటే, బాయిలర్ చికెన్, బాయిలర్ ఎగ్స్, కృత్రిమమైన మాంసాలు. నేచురల్గా వచ్చిన కోడిని తింటానే మనం అయ్యో ఏం పనులు రా అంటున్నామే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బిజినెస్ సొసైటీ ఎంత డెవలప్ అయిందంటే, కోళ్ళని తినటానికే తయారు చేసి కొన్ని లక్షల జీవుల్ని తినండి తినండి తినండి. ఏది దసరా పండగకి కోడికి వస్తారంటారే, అమ్మ మానేశారు. కానీ అందరం మాంసం తినే కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం కాదా? ఎందుకంటే మా తాతయ్య తినేవాడు, మా నాన్న తినేవాడు, చిన్నప్పుడు నేను కూడా తినేవాడిని. తెలిసి తప్పనమాట అనుకొని ఊరుకున్నాను. కానీ అక్కడ పుట్టి వచ్చిన వాళ్ళం కాదా మనం? కదా. కాబట్టి అమ్మని నాన్నని వాళ్ళ అలవాట్లని దుమ్మెత్తి పోసేటి తిట్టేయటం అది కాదు పని. కానీ వాళ్ళు ఎంత ఘోరంగా తయారు చేశారంటే, మన వాళ్ళు తెలిసో తెలవకో పొరపాటున ఆనాడు ఆహారపు అలవాట్లలో వచ్చిన పొరపాటు, చుట్టం వస్తేనో దసరా పండుగకో కోడిని కోసే అలవాటు మన వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదే మానేయాలి, దీక్ష తీసుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటే, మన పక్కన మనాళ్ళు ఇంకో పక్కన ఏం చేస్తున్నారంటే, దసరా పండుగ అంటే సంవత్సరానికి ఒకటి రావటం కాదురా, అబద్ధం, ఆదివారం ఆదివారం దసరా పండుగే అని వాళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇవాళ ఆదివారం, అందుకే చెప్తున్నాను, ఇవాళ ఆదివారం. సండే స్పెషల్ ఏంటి అంటే, మన మీద ఎంత బాధ్యత ఉంది. నవ్వటానికి వీల్లేదు మీరు.
తప్పట్లు కొట్టడానికి వీల్లేదు. మీరు ఏం చేయాలంటే అరే ఎన్నడు నవ్వడింది అయినా అన్నట్టు అయిపోవాల్సి ఉంది. ఎందుకంటే అంత కష్టంగా ఫీల్ అయ్యి అంత దీక్షగా ఫీల్ అయితే తప్ప మనం పోయే లోపల ఎంత టైం ఉందో ఏం తెలుసు. నలుగురినైనా మార్చుకోలేము, ఇబ్బంది పడతాం. చెప్పగానే ఎన్ని పరిగెత్తుకొచ్చేవాళ్ళు లేరు. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారో ఏరి వైర వాళ్ళంతా వచ్చి కూర్చున్నారేంటి? ఎవరు అలా చూడండి, ఎవరు పనులు చేసుకుంటున్నారు. ఏ షాపు మూతబడలా, ఎక్కడ పోయి స్టవ్ ఆరిపోలా, అన్నీ ఉడుకుతానే ఉన్నాయి, ఎక్కడా ఇబ్బందులు లేవు. ఆలోచించండి. అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నేను సభ్యుడిని అని భావించారంటే మీ మీద ఎంత సీరియస్ బాధ్యత ఉందంటే, ఓహో నేను తప్పట్లు కొట్టడానికి నా చేతులు లేవు, ఓ ఈ నబీ హాహా నవ్వటానికి నా నోరు లేదు, నాకున్నదంతా ఏంటంటే చెప్పటం చెప్పటం చెప్పటం, దీక్షగా చెప్పడం, జీవితం అంతా దీక్షగా చెప్పడం. అంత బాధ్యత నా మీద ఉంది అనుకుంటే తప్ప మనం పోయే లోపల మన కుటుంబాన్ని కొంచెమన్నా బాగు చేసుకోగలుగుతాం. ఫ్రెండ్స్ ఆలోచిస్తారా? థ్యాంక్ యూ. నేను మీ ప్రభావంలో పడ్డాను. అది ఇప్పుడు నేను ఇందా నుంచి ఇప్పటిదాకా మాట్లాడిందంతా నిజంగా నా వీడియోలో ఓపెన్ చేస్తే వచ్చే మాటలు కావి. ఈ ఖచ్చితంగా ఏది కాన్సన్ట్రేట్ అయిన ఎనర్జీ ప్రభావం లోపలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టదు. అట్లా నేను మాట్లాడాను. నిజానికి నేనేం మాట్లాడతాను 2 నిమిషాల్లో చెప్పి వదిలేస్తాను. నా ఒరిజినాలిటీ ఏంటంటే, అమ్మ నేచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి వెళ్ళకపోతే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల డీజెనరేటివ్ డిసీజెస్ వస్తాయి. ఆ జబ్బులు తగ్గాలంటే నేచురల్ ఫుడ్ తీసుకోవాలి. మీకు నేచురల్ ఫుడ్లో కూడా బాగా జబ్బులను తగ్గించగలిగే కెపాసిటీ ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ దొరికేటువంటి ఫుడ్ 2 సులువుగా ఉన్నాయి. ఒకటి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్. మీకు షుగర్ ఉండని, బీపీ ఉండని, థైరాయిడ్ ఉండని, అల్సర్స్ ఉండని, గర్భసంచి జబ్బులు ఉండని, మోకాళ్ళ నొప్పి ఉండని, పుదీనా, కొత్తిమీర, తులసాకుల జ్యూస్ అది మదర్ నేచర్ ఇచ్చినటువంటి అద్భుతమైన ఔషధం. దాన్ని జ్యూస్ చేసుకొని టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు తాగండి. దానిలో షుగర్ లేకపోతే తేనె నిమ్మరసం కలపండి, షుగర్ ఉంటే తేనె కాకుండా నిమ్మరసం కలుపుకొని తాగండి. ఇది నా మాట. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో అలాంటిదే మరొకటి మందు, మునగాకు, కరివేపాకు జ్యూస్. చిక్కగా చేసుకోవద్దు, బాగోదు, పొట్టలో తిప్పినట్టయింది. తక్కువ ఆకేసి పలసగా చేసుకొని తేనె నిమ్మరసం కలిపి తాగండి. షుగర్ ఉంటే తేనె ఆపండి. ఈవినింగ్ 4:35 మధ్య తాగండి. ఇవి 2 తాగటం మొదలెట్టారంటే షుగర్ టాబ్లెట్ సగం ఆపాల్సిన పరిస్థితి మీకు వచ్చేసినట్టే. ఏ పండ్లు దినాలు కూడా అవసరం లేదు. ఈ 2 మొదలెట్టేయండి. ఎంత మేలవుతుందో. నెక్స్ట్ మంత్ వచ్చి ఎక్కడున్నాడినా మిగతా సగం టాబ్లెట్ తీసేయడానికి దారి అని చెప్తాడేమో, లేకపోతే పిలవండి మన దగ్గరికి అని అంటారు మీరే. ఓకేనా? ఈ ప్రయత్నం చేయండి. 1. 2 గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఏం చేయాలి? మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసాకు తీసుకోండి. ఈవినింగ్ పాలకూర, కరివేపాకు జ్యూస్ తీసుకోండి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ వస్తుంది. అలా కాదు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఏం చేయాలి? నేచర్ అద్భుతంగా ఇచ్చిందమ్మా కొండపిండి ఆకు అని. కొండపిండి ఆకు తీసి జ్యూస్ చేసుకొని పొద్దున గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు తాగండి. కిడ్నీలో రాళ్ళు శుభ్రంగా పోతాయి. నెల తర్వాత ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించండి, ఏం లేవు అని ఇస్తాడు ఆయన. అంతకంటే డాక్టర్ ఎవరు? ఇంట్లో అమ్మ కంటే డాక్టర్ లేడు, బయట నేచర్ కంటే డాక్టర్ లేడు. కాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చాయి, ఏం చేయాలి? ఉదయం కొండపిండాకు జ్యూస్ తాగండి. సాయంత్రం ఏం చేయండి? రణపాల అని దొరుకుతుంది చెట్టు, చూసారా? రణపాల జ్యూస్ తాగండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ 2.5-3 నెలల్లో ఒక్కటి కూడా లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు, అమ్మో 40 లక్షలు తెమ్మంటున్నారు, ఏం చేయాలి? అమ్మందిగా అమ్మని నమ్మండి. ఏం చెప్తుందమ్మా? తెల్ల గలిజేరు ఆకు తెచ్చుకొని కషాయంగా మార్చుకొని పొద్దున 1 కప్పు, సాయంత్రం 1 కప్పు టీలాగా తాగండి. క్రియాటిన్ కంట్రోల్ వస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఈ జాగ్రత్తలను తీసుకోండి. ఇది నేను కామన్గా మాట్లాడే ఉపన్యాసం. ఓకేనా? ఎప్పుడన్నా ఆరోగ్యం కోసమే మీరు మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఒకవేళ అవకాశం ఉండి మన ఏదైనా రా బ్రదర్ అని పిలిస్తే నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఫీలింగ్ అయితే, వచ్చిన తర్వాత అమ్మ మాటలు విన్న తర్వాత ఇంకో ఫీలింగ్. ఈ